హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక ఫిల్మీ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, నందమూరి నటసింహం బాలకృష్ణ గారు అలాగే కొరటాల శివ గారి కాంబినేషన్లో ఒక మూవీ వస్తుంది అని చెప్పి ప్రచారం వస్తుంది. సో దాని గురించి ఏం చెప్తారు? నందమూరి బాలయ్య గారు అంటే ఇప్పుడు సినిమాల మీద సినిమాలు చేసుకెళ్తున్నారు. నిజంగా ఆయన్ని చూసి కుర్ర హీరోలందరూ ఫాలో అవ్వాలని నా రిక్వెస్ట్ ఇండస్ట్రీ. ఎగ్జాక్ట్లీ. తర్వాత బాలయ్య గారు ఎంత రేంజ్ ఉన్నా కూడా డైరెక్టర్స్ కిడ్ ఆయన, అంటే డైరెక్టర్ ఏం చెప్తే అది చేసేవి. ముందు కథ చెప్పే విధానం బాగుంది, నచ్చితే కనుక తర్వాత కళ్ళు మూసుకుని వెళ్ళిపోతారు. మధ్యలో వేలు పెట్టడము, లేదు నాకు ఇది మార్చండి అది మార్చండి, అవి ఏవి ఉండవు. కాకపోతే ఇప్పుడు బాబీతో ఒక సినిమా అనుకుంటున్నారు, తరువాత బాబీతో ఒక సినిమా ఉంది, లేదంటే మళ్ళా అనిల్ రావుపూడిది అని కూడా టాక్ వచ్చింది. మేబీ అవి డిలే అయి ఉండొచ్చు. సో ఇప్పుడు కొరటాల శివ గారితో సినిమా అనుకుంటున్నారు. మేబీ కొరటాల గారు నాకు ఎందుకు బాగా నచ్చుతుందంటే ఒక మెసేజ్తో పాటు సొసైటీకి, హ్యూమన్ బీయింగ్కి ఇంప్లిమెంట్ అయ్యాలంటే ఒక స్టోరీ పెడతాడు. అఫ్కోర్స్ ఆచార్య డిజాస్టర్ అయిపోయింది, కానీ మీరు ఒక జనతా గ్యారేజ్ అవి చూస్తే జనతా గ్యారేజ్ నిజంగా చాలా బాగా, అంటే మెసేజ్ మొక్కల్ని పెంచండి, దాంతోపాటు కలుపు మొక్కల్ని ఏరండి అని చెప్పాడు. ఆ కలుపు మొక్కలు అంటే సొసైటీలో ఉండే వెధవల్ని నుంచి కాపాడుకోండి మిమ్మల్ని మీరు అన్నట్టుగా ఎక్సలెంట్. నాకు నిజంగా జనతా గ్యారేజ్ ఆయన తీసిన సినిమాల్లో బాగా ఇష్టం. అలాగే శ్రీమంతుడు. అసలు ఆ తర్వాత చాలామంది సెలబ్రిటీస్ కొన్ని ఊర్లను దత్తత తీసుకోవడం జరిగింది. అట్లీస్ట్ దత్తత తీసుకోకపోయినా వెళ్ళి అక్కడ ఒక లైబ్రరీ కట్టడము, లేదా మేము చదువుకున్న ఊరు కదా అక్కడ ఒక స్కూల్ కట్టించడం, మేము చదువుకున్న ఊరు సరే రోడ్డు వేసేద్దాం. అలాగా చాలామంది సెలబ్రిటీ కాకపోయినా ఒక స్థాయికి, ఒక ఉద్యోగంలో ఒక స్థాయికి వెళ్ళే వాళ్ళు కూడా ఆ పని చేశారు. సో కొరటాల శివ బాలయ్య గారు అంటే ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ మెసేజే ఉంటుంది. అండ్ మోరోవర్ బాలయ్య పొలిటీషియన్గా ఉన్నారు కాబట్టి ఇది పొలిటికల్ స్టోరీగా రావచ్చురా అని ఆల్రెడీ రూమర్స్ వచ్చేస్తున్నాయి. అలాగే ఉండదు. బాలయ్య గారికి ఆయన స్టేజ్కి తగ్గట్టు, ఆయన నటసింహం కాబట్టి ఆయన పర్ఫార్మెన్స్ తగ్గట్టుగానే కొరటాల శివ మలుచుకోగలరు. మీరు ఆయన కొరటాల శివ గారు అన్ని సినిమాలు ఇంచుమించు అలా మెసేజ్ ఓరియంటెడ్గా ఉంటూనే కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అవ్వకుండా సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో చెప్తాడు ఆయన. అంటే అది కూడా ఆయన చాలా ఒకసారి ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు ఆయన. మ్యాక్సిమం నేను ఇంకా ఒక 10 సినిమాల వరకు అనుకున్నాను సార్, 10 కథలు ఉన్నాయి నా దగ్గర, అవి అయిపోతే ఇంకా తర్వాత పెద్దగా చూద్దాం. ఆయనకి రామకృష్ణ మఠం అది చాలా ఇంట్రెస్ట్ అంట. సో ఇప్పుడు దేవరా కూడా గ్యాప్ వచ్చింది. దేవరా 2కి ఈలోగా ఎన్టీఆర్కి ప్రశాంత్ నీల్ సినిమా అవుతుంది కాబట్టి దేవరా 2కి వెళ్ళే ముందు బాలయ్య గారితో వస్తుందని టాక్ ఉంది. అది ఫిల్మ్ నగర్ సమాచారం. చూద్దాం మరి. బాలయ్య కొరటాలకు కూడా మంచి కాంబినేషనే, బాగుంటుంది. కొరటాల గారి కాన్సెప్ట్ రచనా దర్శకత్వం ఆయనే కాబట్టి చాలా బాగా ఎలివేట్ చేసి బాలయ్య గారి కరెక్ట్ సూటబుల్దే ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ సినిమా నుంచి వచ్చిన మెసేజ్ను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అంటే కొరటాల శివ గారు ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.